ఈ రోజు మనం వేలూరు జిల్లాలో ఉన్న మేల్పాడి అనే గ్రామంలోని అరంజయ చోళ పల్లిప్పడై ఆలయాన్ని అయితే దర్శించబోతున్నాము. ఇంతకీ ఎవరు ఈ అరంజయ చోళ అంటే పరాంతక చోళ యొక్క మూడవ కుమారుడు అన్నమాట. ఈయన తన అన్న రాజాదిత్య చోళ మరియు గండరాదిత్య చోళ తర్వాత చోళ సామ్రాజ్యాన్ని అయితే పరిపాలించారు. ఈయన 956 నుండి 957వ సంవత్సరం అనగా కేవలం 1 సంవత్సరం మాత్రమే పరిపాలించారు. ఈయన అనుకోని కొన్ని కారణాల వల్ల రాజు అవ్వాల్సి వచ్చింది. ఆయన రాజయ్యే సమయంలో చోళ సామ్రాజ్యం పూర్తిగా పాతాళానికి పడిపోయింది. అట్లాంటి సమయంలో ఆయన చిన్న చిన్న రాజ్యాలతో చేతులు కలిపి తన సైన్యాన్ని అయితే పెంచుకున్నారు. అలాగా ఆరూర్ అనే గ్రామంలో జరిగిన యుద్ధంలో 957వ సంవత్సరంలో ఆయన మరణించారు. ఆయన మరణించిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన మనవడైన రాజరాజ చోళన్ ఈ ఆలయాన్ని తన తాతయ్య సమాధి మీద అయితే నిర్మించారనమాట. వీటినే పల్లిప్పడై ఆలయం అని పిలుస్తారు. ఈ పల్లిప్పడై ఆలయం గురించి పూర్తి చరిత్రతో మన ఛానల్లో ఒక వీడియో ఉంది. ఆ వీడియో తాలూకు లింక్ ప్రొఫైల్ కింద ఇచ్చాను, చెక్ చేయండి.